డే న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. బ్రాహ్మణుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనంద సూర్య అన్నారు. ఆర్గనైజేషన్ యొక్క కార్యవర్గ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న విధి విధానాలని, లోకేష్ బాబు గారు తీసుకుంటున్న విధి విధానాలని అన్నీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంప్లీట్గా నిర్వీర్యం చేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో బ్రాహ్మణులను అవమానపరిచి విశాఖపట్నంలో బ్రాహ్మణులకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి పూర్తిగా ఆయనతో పాటు ఉండే మల్లాది విష్ణు, మరి బాపట్ల మాజీ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కోన రఘుపతి అందరూ కూడా బ్రాహ్మణ్యాన్ని మోసం చేశారు. వాళ్ళతో అంటకాగుతున్నటువంటి ఏపీబీ త్రిబుల్ఎస్, ఏపీబీ డబల్ఎస్ ఇలాగా బ్రాహ్మణ్యాన్ని చీల్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్న కొంతమంది బ్రాహ్మణ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణుడకు ఒక్క పథకము ఇయ్యకున్నా కూడా నోరెత్తలేనటువంటి పరిస్థితి ఆ సంఘ నాయకులకు, మల్లాది విష్ణుకి, కోన రవ్వతికి లేకుండా ఈరోజు బ్రాహ్మణుల గురించి మీటింగ్లు పెడతా ఉన్నారు.